Hi guys, how are you? Namaste. I hope everyone is doing great and welcome back to my channel. This is Parvesh Pothuraju. And right now we are standing in front of Gaganachukki Waterfalls. And ee roju manam Gaganachukki Waterfalls and Shivanasamudra Waterfalls ki vellam. So Shivanasamudra Waterfalls nunchi ikkadiki vacham. Meer ganaka Shivanasamudra Waterfalls చూడకపోతే ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. సో వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. సో రైట్ నౌ మనం అయితే గగనచుక్కి ఉన్నాం. సో వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి వ్యూ ఎంజాయ్ చేద్దాం. హోల్డ్ ఆన్. వ్యూ చూడకముందు ఒక్కసారి మనం శివసముద్రం నుంచి గగనచుక్కికి ఎలా ట్రావెల్ చేస్తాం, అందులోనూ మధ్యలో ఉన్న సీనిక్ బ్యూటీస్ అన్ని కవర్ చేస్తున్నాం. సో ముందు అది వాచ్ చేద్దాం. మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే గగనచుక్కి ఫాల్స్ ప్రజెంట్ ఉన్న శివనసముద్రం నుంచి 14 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇప్పుడైతే రైట్ నో మన లెఫ్ట్ సైడ్ కెనాల్ వెళ్తుంది, వాటర్ కెనాల్. సో ఇప్పుడు కానీ చూస్తే రైట్ సైడ్కి వచ్చింది, మనకు కనిపిస్తుందా మీకు వీడియోలో? సూపర్ బాగుంది అసలు. సముద్రకు ప్లస్ గగనచుక్కికి వెళ్ళాలనుకున్నాను అనుకో, మధ్యలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి అసలు. టెంపుల్స్ చూడడానికి బయట నుంచి, లోపల నుంచి ఎలా ఉన్నా తెలీదు. ఒకవేళ మీరు కానీ వచ్చి కంప్లీట్ డే అంతా స్పెండ్ చేయాలనుకుంటే మటుకు టెంపుల్స్ లుక్ అమేజింగ్, సూపర్గా ఉన్నాయి. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి అసలు టెంపుల్స్. అందులో ఇంతకుముందు ఒక టెంపుల్ మిస్ అయ్యాను. నంది, పెద్ద నంది ఉంది అక్కడ కన్స్ట్రక్షన్లో, ఎంట్రీలో పెద్ద నంది ఉంది, భలే ఉంది చూడడానికి. వావ్ 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 సూపర్గా ఉంది అసలు. ఫ్రంట్లో ఉన్న లొకేషన్ అయితే ఫుల్ వాటర్ ఉంది, రిజర్వాయర్ ఉంది మనకు. సో జస్ట్ దానికి వెళ్ళి లైన్ కనిపించింది అనమాట. ఒక్కసారి అక్కడికి వెళ్ళేసి స్నాప్స్ తీసుకొని డెస్టినేషన్ స్టార్ట్ అయిపోదాం. చూడండి అసలు ఎలా ఉందో. ఇది మనకు ఎగ్జాక్ట్లీ శివసముద్రం నుంచి గగనచుక్కికి వెళ్ళే మధ్యలో ఈ వ్యూ వస్తుంది. సో లేకంటే మీరు శివసముద్రంకి డైరెక్ట్గా వెళ్ళిపోయినా కూడా ఈ పాయింట్ కాడ స్టాప్ చేసి చూడొచ్చు. సూపర్గా ఉంది అసలు వాటర్. ఈ వాటర్లో అయితే స్విమ్ చేయాలంటే స్విమ్ చేయొచ్చు. ఆల్రెడీ అక్కడ కొంతమంది కిడ్స్ అయితే స్విమ్ చేస్తున్నారు. మేమైతే వెట్ అవ్వాలనుకోలేదన్నమాట, ఎందుకంటే మనం గగనచుక్కి కూడా వెళ్ళాలి. సో మీరు ఇంతకుముందు నా వీడియో భరచుకి వాటర్ ఫాల్స్, శివసముద్ర వాటర్ ఫాల్స్ కానీ చూసుంటే అందులో మనం ఒక బ్రిడ్జ్ కవర్ చేసాం. ఆ బ్రిడ్జ్ని ఇప్పుడు 360లో చూద్దాం. ఈ లొకేషన్లో మటుకు చాలా చాలా పెద్ద ట్రీస్ ఉన్నాయి అసలు. సూపర్గా ఉంది అసలు. సో రోడ్ అంతా గ్రీనరీగా ఉంటే ఇదే ప్రాబ్లం. సో ఇప్పుడు నా రైట్ సైడ్లో చూసారు కదా, ఆ పాయింట్లో మనం యాక్చువల్గా వెళ్ళాలి. సో మొత్తం పీస్ఫుల్గా ఉండేసరికి రైట్ ఓన్ వచ్చేస్తాను నేను. సో ఎందుకో బై మిస్టేకో లేదో అదృష్టమో తెలియదు, గూగుల్ మ్యాప్ చూసాను. గూగుల్ మ్యాప్ చూస్తే రాంగ్ అని వచ్చింది. సో మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చాను అనమాట. సో ఇది మనం వెళ్ళాల్సిన లైన్. యాక్చువల్గా మనం రైట్లో వెళ్ళాల్సింది, ఇప్పుడు తిరిగి వచ్చి మళ్ళీ లెఫ్ట్లో వెళ్తాం. సో ఇలా మనకి ఈ పాయింట్ తీసుకున్న తర్వాత 4 to 5 కిలోమీటర్స్ వెళ్తే మనకు గగనచుక్కి వాటర్ ఫాల్స్ వస్తుంది అనమాట. వావ్ 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 మధ్యలో కెనాల్ పాయింట్ సూపర్గా ఉంది అసలు వ్యూ. సో ఇక్కడ కొన్ని స్నాప్స్ తీసుకుందాం అనుకుంటున్నాం, కానీ టర్నింగ్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం డేంజర్ అనమాట. బ్యాక్ వచ్చి బైక్ పార్క్ చేసుకొని కొన్ని ఫొటోస్ స్లో మోషన్స్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం.
ఇందాక మనం స్లో మోషన్స్ తీసుకున్నాం కదా, సో అక్కడ మనం కెనాల్ పాస్ అవుతుంది. సో ఆ కెనాల్ వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది. చాలా పెద్ద లేక్, అసలు సూపర్గా ఉంది అసలు లేక్ అయితే. అందులోనూ రిజర్వాయర్ కూడా ఉంది దగ్గరలోనే, ఎక్సలెంట్గా ఉంది చూడడానికి అయితే. రోడ్డుకు ఆనుకొని జస్ట్ పక్కనే ఉందన్నమాట. సో బ్యూటిఫుల్ అసలు. ఎక్కడ సో అక్కడ ముసలి పోతా ఉన్నది యాక్చువల్గా. అది ఎలా వచ్చిందో తెలీదు. మాకైతే బాగా కనిపిస్తున్నది, మీకు కనిపిస్తున్నది లేదు తెలీదు. అవునండి, అది యాక్చువల్గా ముసలి అనమాట. సో మీకు ఇక్కడ నుంచి చూసే స్టిక్ లాగా ఉన్నది, కానీ నార్మల్గా అయితే ముసలిగా అనేది. వావ్, సూపర్గా ఉంది అసలు. న్యాచురల్లీ అక్కర్డ్ కెనాల్. భూమి చూడు ఎంత అందమైందో అసలు. సో న్యాచురల్గా అక్కరైనాయి అసలు ఆ కెనాల్. సూపర్ అసలు. వావ్, అసలు ఈరోజు రైడ్ అంతా సూపర్గా ఉంది అసలు. వాటర్ పక్కనే వెళ్తున్నాం కంప్లీట్గా. అందులోని ఇప్పుడైతే న్యాచురల్లీ అక్కడ కెనాల్ పక్కన రోడ్డు, ఎక్సలెంట్ అసలు. వావ్ వావ్ వావ్, ఎన్ని వావులు వేసుకున్నా వేసుకోవచ్చు అసలు. సూపర్ అసలు. అసలు మన బండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎదురుగా పెడదాం అసలు. వావ్, సూపర్. కత్తి లెక్క ఉంది అసలు. సో రైట్ నౌ మనం గగనచుకి వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్ చూసే మట్టుకు సూపర్గా ఉన్నది అసలు. వాటర్ కింద పడి లేస్తున్నది మళ్ళీ పైకి అసలు. చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అసలు. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తే మన కరెక్ట్ వ్యూ వస్తుంది అసలు. సో ఇక్కడ చూస్తే ఆ పక్కన ఏదో పల్లెలు ఉన్నట్టున్నాయి. అండ్ కింద చూడండి ఒకసారి ఎలా ఉందో అసలు. అసలు ఈ వచ్చే లైన్ కూడా సూపర్గా ఉంది అసలు. నీకు రోడ్డు మొత్తం, రోడ్డు పక్కన న్యాచురల్ ఎక్కడ కెనాల్స్ ఉన్నాయి. అందులోనూ మన వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన కొన్ని కెనాల్స్ ఉన్నాయి. రోడ్డు కూడా పర్లేదు, బాగానే ఉంది. కాబట్టి ఇట్స్ ఓన్లీ 10 feet రోడ్ అనమాట. సో హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది, కానీ ప్రాబ్లం ఏమి ఉండదు అసలు. వ్యూ మటుకు సూపర్గా ఉంది అసలు. అమేజింగ్ కదా అసలు. కానీ వీడియోలో చూస్తే మీకు అంత థ్రిల్లింగ్ అనిపించవచ్చు. ఇక్కడికి వచ్చి చూడండి ఒకసారి, వాటర్ ఎలా ఎగిసిపడుతున్నాయి అసలు. అండ్ ఇక్కడైతే ఒక న్యూ రోడ్ వేస్తున్నారు. అక్కడ చూస్తున్నారా, రెడ్ మడ్ రోడ్ ఉంది యాక్చువల్గా. సో అది ఎందుకు వేస్తున్నారో తెలీదు. నెక్స్ట్ టైంకి ఒకవేళ ఇంప్రూవ్మెంట్ చేసి మన కానీ కింద దాకా పంపిస్తే మటుకు సూపర్గా ఉంటుంది అసలు. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాం. గగనచుకి వాటర్ ఫాల్స్ నుంచి ఇప్పుడు మనం గనులు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. సో ఆ వీడియో అనేది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో అది కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల మీరు మిస్ అవ్వకపోవచ్చు. అండ్ దీనికి ముందు వీడియో వచ్చి మనము బరుచుకి ఫాల్స్కి వెళ్ళాము. అది కనుక మీరు చూసుండకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో వేస్తాను. గో అండ్ చెక్ త్రూ దట్. ఓకే, బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.